మంచోళ్ళు అనేలా నమ్మిస్తారు. కొలువులో చేరాక తిన్నింటి వాసాలే లెక్కిస్తారు. ఇది నేపాలీ ముఠాల నైజం. మరోసారి హైదరాబాద్లో పంజా విసిరింది నేపాలీ గ్యాంగ్. రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో సంచలనాలు తెరపైకొస్తున్నాయి. ఢిల్లీ జైలులో స్కెచ్ చేసి హైదరాబాద్ రాబరీ ఆపరేషన్ నిర్వహించారు కేటుగాళ్లు. దోచుకున్న సొత్తు ఎక్కడ దాచారో దర్యాప్తులో పసిగట్టారు. కానీ ఇప్పటికీ ఇంకా నిందితుల జాడలేదు. మనోళ్లుగా ఇంట్లోకి రాణిస్తే నిత్తురు కళ్ళ చూస్తున్న నేపాల్ పనోళ్లు. హైదరాబాద్ లో నేపాల్ గ్యాంగ్ అరాచకాలు. మే 8వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజా హత్య కూడా నేపాల్ గ్యాంగ్ ఘాతుకమని పోలీసుల నిర్ధారణకు వచ్చారు. ఈ కేసు దర్యాప్తులో సంచలనం తెరపైకి వచ్చింది. ఇది ముమ్మాటికి సాహు గ్యాంగ్ పనే అని ఢిల్లీ జైల్లో స్కెచ్ వేశారు. నేపాల్ లేడీ కల్పన ద్వారా దోపిడీని ఆపరేట్ చేయించారు. ముంబై, నేపాల్, పాట్నా నుంచి నేపాలీలను కల్పనకు అటాచ్ చేశారు. దోపిడీ చేసిన సొమ్మును ముంబైలో దాచిపెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కల్పన పూణేలో ఉందన్న సమాచారంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇక తనూజా కూతురు సునందారంజన్ ఇచ్చిన ఫిర్యాదుతో మర్డర్ ఫర్ గెయిన్ గా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. కల్పనతో పాటు ముగ్గురు వ్యక్తులు బ్యాక్ డోర్ నుంచి ఇంట్లోకి వచ్చారు. తమను ఎదిరించకుండా తనూజా చేతులు కట్టేశారు. కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆపై ఊపిరాడకుండా చేసి తనూజను చంపేశారు. మెళ్ళో మంగళసూత్రం, గోల్డ్ ఇయర్ రింగ్స్ సహా ఇంట్లో ఉన్న నగలను తీసుకుని పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. నేపాలీ సర్వెంట్ కల్పన కనిపించకపోవడంతో ఇది ఖచ్చితంగా నేపాల్ గ్యాంగ్ పనేనని అంచనాకు వచ్చారు పోలీసులు. రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక అఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. కొలువు కావాలని వస్తారు, నమ్మకానికి అమ్మ లాంటి వాళ్ళమని నటిస్తారు. వాళ్లను నమ్మితే ఇదిగో ఇలా నట్టింట్లో నెత్తురే. మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి అందరు కూడా చెప్తున్నాను. వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్ అనేది మీరు పెట్టుకోవద్దు. మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి. అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు అందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. సో డెఫినెట్లీ ఈ కేసుని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్గా తీసుకొని డెఫినెట్లీ డిటెక్ట్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పుణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సో ఎవరినైనా పనిలో పెట్టుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి. వారి ఆధార్ కార్డు తీసుకోవాలని పదే పదే సూచిస్తున్నారు పోలీసులు. ఇక తనూజా హత్య కేసులో నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసుల వేట స్పీడ్ అయింది. ముంబై, పుణే, ఢిల్లీ సహా నేపాల్ బోర్డర్ లో స్పెషల్ టీమ్స్ సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టాయి.